ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 14 వచనములో చదువుకున్నాం. 1 మార్చి 1 చదువుకున్నాం. 15 1 నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 21 వచనములు 1 మార్చి 1 చదువు. మొదటి వచనం చదువుతాను, 2వ వచనం అలాగే, 3వ వచనం, ఆఖరి 21వ వచనం అందరం కలిసి చదువుతాం. తీసారా? పేజీ నంబర్ 175. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అందరు తీసారా? మరి 175 కొత్త నిబంధనలు ఉన్నాయి. తీసారా? ఓకే, నేను చదువుతాను. ఫస్ట్ వచ్చినాం, 2వ వచనం అట్లే మీరు కూడా గట్టిగా చదవాలి. నేను గట్టి చదవాలి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి. పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకున్నది. మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరును ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు కూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహాధారకుడైన లోబి అయినను క్రీస్తు యెచ్చు దేవుని యెచ్చు రాజ్యములకు హక్కుదారు కాడను సంగతి మీకు నిశ్చయంగా తెలియను. మోసపరచ నీకడి మీరు కావాలి. మీరు అటు వారితో పాడేవారు ఇంకొకటి. మీరు పూర్వము చీకటి అయ్యి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనమును నీతి సత్యమును వాటిలో కనపడుతున్నది. ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధంలోనే నడుచుకున్నది. నిష్ఫలమైన అంధకార క్రియలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. అటు వారు రహస్యములు జరిగించే పనులను గురించి అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత పరిచయించబడవరు. ప్రత్యక్షపరిచినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుతున్న నీవు మేలుకొని ముద్దులో లెమ్ము, నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుతున్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోలేక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకున్నది. మరియు మద్యముతో మత్తులై ఉండకటి
దానిలో విరుదాభారం కలదు. అయితే ఆత్మపూర్ణయుడి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తము గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తునందరి భయముతో ఒకడు లోబడి ఉంది. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు పల్లవును తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, జీవం గల దేవ, అయా మరొకసారి కానీ మహారాణ మందిరంలో ఉపవాస ప్రార్థన కూడికి నిమిత్తమై కూడి మిమ్మల్ని కీర్తించుటకు, అలాగే మీ వాక్యం ధ్యానించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్థుతులైనా. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆసక్తితో ఆలకించిన వాక్యం ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపండి అయ్యా. ఈ వాక్యంలోని మర్మాలు మాకు తెలియచేయండి. మాకు ఎటువంటి జ్ఞానం లేదని మేము నమ్ముతున్నాం. అయినప్పటికీ మీ యొక్క మహాకృప వల్ల మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి వాక్యం ధ్యానించి అందులో మనం తెలియజేయటకు మీరు సిద్ధమైనారు. మీకే వందనాలు స్థుతులైనా. ఇంకా అందరికీ పరిచయంలో పాల్గొనబోతున్నాం. వాళ్ళ త్వరగా మీ సన్నిధానాన్ని రక్షించండి. అలాగే ఇందరైతే ఇంకా ఈ యొక్క పరిచయం గురించి ప్రార్థిస్తున్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరైతే ఇంకా కుటుంబాల్లో ఉండి వాక్యాన్ని వింటున్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రతి ఒక్కరిని మీ యొక్క సన్నిధానంలో కూర్చి దినములు చెడ్డవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానంలో కాక జ్ఞానంలో నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి అని ఇచ్చిన వాక్యాన్ని బట్టి మేము ధ్యానించుకుంటుండగా మేము ఎటువంటి జాగ్రత్తలు ఉండాలనే ప్రతి ఒక్క విషయాన్ని మాకు క్షుణ్ణంగా తెలియజేయండి. నజరేయుడైన యేసుక్రీస్తుకి అతి పరిశుద్ధనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 15వ వచనం ఒకసారి చదవమ్మా. ఇదే అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానంలో కాక జ్ఞానంలో ఉంటున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. 15-16 విషయంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలంటే మనం ఏం చేయాలా? ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థించాలి. అంటే దగ్గర, వాసం అంటే నివాసం. వాక్యంతో మనం సహాయం చేయాలి. మనం సహాయం చేయాలంటే ఎక్కడ ఉండాలి? మనం సహాయం చేయాలంటే ఎక్కడ ఉండాలి? మనం సహాయం చేయాలంటే మనం ఎవరితో సహవాసం చేయాలి అనేది ప్రశ్న. మనం దేవునితో దగ్గర ఉండాలంటే ఈ దినాలను చెడ్డవి కనుక సమయం పోయిన చదివాలంటే మనం ఎక్కడ ఉండాలి? కీర్తనల గ్రంథం, ఒకసారి కీర్తన గ్రంథం కదండి. కీర్తనల గ్రంథం కీర్తనలు 1వ అధ్యాయానికి ఒకసారి. కీర్తనలు 1వ అధ్యాయం. మొదటి 3 వచనాలు చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, జరుగుతుందా? ఇప్పుడు జవాబు దొరికిందా? మనము ఎస్టీఎల్ రాసిన గ్రంథంలో ఏమడుగుతున్నాడు దేవుడు అక్కడ? దినములు చెడ్డవు కనుక సమయము పోలేక సద్వినియోగం చేసుకుంటారు. సద్వినియోగం చేసుకుంటే మనం ఎక్కడ కూర్చోవాలా? దుష్టుల ఆలోచన చెప్పులు నడవక, పాపుల మార్గములు నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. అపహాసకులు దాని కూర్చుంటే మనం ఏమవుతాం? అక్కడ అపహాసం చేస్తాం కదా. ఎవరినైనా కూర్చొని ఆ అమ్మ ఎట్లంట, ఈ అమ్మ అట్లంట,
ఆమె ఇట్లా ఉంది, ఈమె పొట్టిగా ఉంది, ఆమె నల్లగా ఉన్నది, ఈమె అలా అది ఇది అని చేసి అపహాసం చేస్తాం. గేలు చేయడం కదా. అపహాసం అంటే గేలు చేయడం. అపహాసం అంటే గేలు చేయడం, ఇతరులను వెక్కిరించడం, ఆశ్వాసంగా ప్రవర్తించడం వంటి రక్షింపబడిన దేవుడి బిడ్డలకు తగవు. అపహాసం చేయడం కూడా పాపమేగా పరిగణించబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ప్రవక్తలను దేవుని చేత ఏర్పడిన వారిని గెలిచిన అపహాస్యం చేసిన వారిని శిక్షించబడ్డారు. యేసు ప్రభువునే అపహాస్యం చేశారు, ముఖం మీద ఉమ్మేశారు, పిడిగుద్దులు గుద్దినారు, నిన్ను కొట్టిన వారు ఎవరో ప్రపంచమని గేలి చేశారు, దేవాలయం పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్నావు, ఇప్పుడు నిన్ను రక్షించుకోమని అపహాస్యం చేశారు. ఇటువన్నీ శిక్షాత్మకం తెలుసుకుని అపహసించే చెడు గుణం నీలోండి తొలగించుకోవాలి, నాలో నుండి తొలగించుకోవాలి. కొందరు శరీర బలహీనతలు అంగవర్ణం గర్వాన్ని పేరుతో పిలవకుండా కుంటివాడ, గుడ్డోడా, చోటోడా, వెరోడా, పొట్టోడా అంటూ చూసుకుంటారు. శరీర సేవను తెల్లవాడ, నల్లవాడ అంటారు. కొందరు పొలవులను బట్టి దూషించి అపహసిస్తారు. ఆర్థిక గుణాన్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇవన్నీ తప్పని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి విశ్వాసులు ఇలా ఇతరులను అపహసించకుండా వారిని కూడా వారి సహోదరులే ప్రేమించాలి, గౌరవించాలి. నిన్ను వల్లే నీ ప్రభువాన్ని ప్రేమించాలి. కాబట్టి అపహాసంలో కూర్చున్న చోట మనం కూర్చున్నట్లు ఏమవుతుంది, మనం కూడా అందరినీ నేర్చుకుంటాం. బీదలను వెక్కిరించేవాడు, వారి సృష్టికతను నిందించేవాడు ఆపదను చూసి సంతోషపడి నిర్దేశంగా ఇష్టపడినాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో చూసినట్లయితే బీదలను వెక్కిరించేవాడు వారి సృష్టికతను నిందించుతున్నాడు. ఎవరిని? సృష్టికర్త ఎవరమ్మా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు అని అందరు లోకులంతా దేవుడు 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 అంటే ఏ దేవుడో తెలియదు వాళ్ళకి. యేసు ప్రభు దేవుడు అన్నానే మనం దేవుడు అనే పదం నుంచి బయటకు వచ్చేసినాం. దేవుడు అనే పదంలో ఉన్నట్టే మనకు రక్షణ లేదు. కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందే మనకు రక్షణ ఉంది. కేవలం ఆయన మాత్రం సేవించి ఆయన ముందు విశ్వసించి ఆయనను ఎదిగినట్టయితే నువ్వు ఎక్కడ ఉంటావు? నిత్యరాజ్యంలో ఉంటావు. లేదా దేవుడు దేవుడు అంటే అందరూ మాత్రం దేవుడు దేవుడైనా అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్పి దేవుళ్ళు కలిసిపోతావు నువ్వు నేను. కాబట్టి ఇక్కడ మనం ఎవరిని ఎక్కిరించకూడదు. బీదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిర్మించేవాడు, ఆపదను సంతోషించేవాడు నిర్దేశించగా. నువ్వు బీదవారిని వెక్కిరిస్తే వారు సృష్టించిన దేవుని నిందించినట్లే అవుతుంది. వారికి అలాగే కావాలి. వారు చేసిన దానికి తగిన ప్రథమం పొందాలని సంతోషిస్తాం. అట్టి వారిని దేవుడు నిర్దోషులుగా ఎంచడు. దేవుడు వారి మీద తన కోపాగ్ని చెప్పుకొని నీ మీదకి రప్పిస్తారు. కాబట్టి ఎల్లప్పుడూ భయం కలిగి ఎవరిని ఎక్కిరించకుండా అపహసించకుండా జాగ్రత్తగా ప్రవర్తించాలి. అటువంటి శక్తి మనలో ఉందా లేదా అనేది ఈరోజు మనం గ్రహణిస్తాం. అంత అంటే మనం ఏం చేయాలా? మొదటి రాసిన గ్రంథం పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. చూసారా? మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుతాను. నేను చదువుతానండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరు సహవాసం చేయాలంటే మనము మన ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి. అందుకే మనకు ఎఫెసీయుల పత్రికలో ఏం చెప్తున్నాడు ఆయన? మొదటి వచనం కదండి, 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మరొకరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించును. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అభద్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరును ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు చదువుకున్నాను. కానీ మీరు బూతులైనను ఓకరి మాటలైనను నరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు.
ఇవి మనకు తగ్గవు. అన్నిలు మార కూర్చొని బాకెట్లో కూర్చొని వాళ్ళ గురించి మాట్లాడు ఆహాహా నవ్వుకుంటూ, వీళ్ళ గురించి మాట్లాడు ఆహాహా నవ్వుకుంటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ మనం ఉండకూడదు. ఇవి మనకు తగవు. మనం ఎవరితో సహవాసం చేయాలి? మన ప్రభువైన యేసుక్రీస్తు అని తన కుమారుని సమాజం మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినాడు కాబట్టి ఆయనతో మనము సహవాసము చేయవాలను. అలాగే యోబు గ్రంథం 22 వచనం చదువుతాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. యోబు గ్రంథం పేజ్ నంబర్ 432 436 పేజీ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసం చేస్తే ఏం దొరుకుతుంది? మనకు సమాధానం దొరుకుతుంది అంటున్నాడు. ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మొట్టమొదటి ఎవరితో సహవాసం చేయాలమ్మా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం సహాయం చేయాలి. ఆయనతో నువ్వు సహవాసం చేసినట్లయితే ప్రవక్త యోబు ఏం చెప్తున్నాడు? నీకేం జరుగుతుందంట? ఆయనతో సహవాసం చేయడం నీకు సమాధానం కలుగుతుందంట, అలాగే నీకు మేలు కలుగుతుందంట. ఎవరితో మనం సహాయం చేయాలి? యేసుతో వచ్చే నీకు గొప్ప ఒక ఆసక్తి వచ్చింది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? నీ శత్రువు పడినప్పుడు సంతోషింపము, వాడు తుళ్ళటిన్నప్పుడు నీ మనసును ఉల్లసింపము. యెహోవా అది చూసి అసహించుకుని వాని మీద నుండి తన కోపం తిప్పునేమో అంటారు. కొందరు ఏం చేస్తారు? వాళ్ళ శత్రువులు పడుకునే అనుకో, ఆయనకి అట్టే కావాలి, ఆయనకి అట్టే కావాలి, అదే కావాలి, అట్టే కావాలి అనుకుంటారు కదా. నీ శత్రువు పడినప్పుడు నువ్వు సంతోషించుకుంటావు, వాడు తుళ్ళెట్టినప్పుడు నీ మనసు ఉల్లసింపకము. యెహోవాని చూసి హరించుకుని వాని మీద నుండి తన కోపం తిప్పుకునేమో. సామెతల గ్రంథము 24:17 చూసినట్లయితే మరి కొందరు దేవుని అభిషక్తులు దేవుని చేత ఏర్పరిచిన వారు నేను ఎక్కిరిస్తాను. అభిషక్తులను ముట్టుకుంటే తప్పకుండా శిక్ష వస్తుంది. నేను స్వయంగా చూస్తాను. నా వ్యక్తిగత జీవితంలో ఇలాంటివి ఎన్నో అనుభవంగా తెలుసుకుంటాను. ఒక దేవజన కుటుంబంలో పుట్టినందున అభిషక్తులు ధైర్యుడు సేవలు ప్రధాన రాట్లు ఉంటారు. అతడు బేతేరులకు వెళ్ళి ఎక్కెను. అతడు త్రోవణ పోషణగా బాలు పట్టణం నుండి వచ్చి బోడివాడ ఎక్కువము అని అతన్ని అపహాసం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామం బట్టి వారిని శపించను. ఎవరినన్నారు? మన బోడివాడ ఎక్కువ అని ఎవరినన్నారు? ఎలీషా ప్రవక్తను. ఆయన బోడిగుండు. ఎలీషా ప్రవక్త ఏదైనా బోడివాడ ఎక్కువము అపహాసం చేసిన బాలును మరణించినాడు. నీ ప్రవర్తన ఎప్పుడైనా దైవజనున్నటువంటి జీవనం వచ్చే రీతిగా ఉండాలి. కానీ జీవిస్తే అది ఎప్పుడు జీవనకరంగా ఉంటుంది. వాళ్ళు తమ అనుసరించుకున్న ఎలీషా ప్రవక్త వారిని శపిస్తాడు, వారు వెంటనే మరణిస్తారు. కాబట్టి అభిషక్తులు ముట్టుకోకుండా మరణం. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంట. కాబట్టి మనం ఎవరినైనా మన శత్రువులు కానీ ఎవరైనా పడినప్పుడు వాళ్ళ గురించి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వాళ్ళు పడినప్పుడు మనం సంతోషించకూడదు. శత్రువు అయినా కానీ మన మిత్రుడైనా కానీ ఎవరైనా మనం ఉన్నప్పుడు హెచ్చరించకూడదు, అపహాసం చేయకూడదు. కాబట్టి మనం దేవుడు ఎటువంటి వాడమా? మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయిను. కాబట్టి యోసేపు అతని సహోదరులు కళ్ళగున వాడా అంటూ అపహాసం చేశారు కదా యోసేపులు కదా వాళ్ళ సహోదరులు. కానీ ఆఖరికి ఏమైంది? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఇదో కళ్ళగున వాడు వస్తున్నాడు, వీడిని చంపి ఇక్కడ ఉన్న గుంటలో పారేసి దుష్టముఖులను నేను తినివేసిన చెబుతాము. అప్పుడు వీడు కళ్ళు ఏమవునో చూద్దాం అంటే ఒకరితో ఒకడు సహోదరులు. ఎవరుమా? మన శత్రువులు ఎవరు? మన ఇంటి వారే. మన శత్రువులు ఎక్కడి నుంచి బయట నుంచి రాదు. మన శత్రువులు బయట నుంచి ఎవరన్నా వస్తారా? ఎవరు? మన ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులు. ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ఏమనుకుంటారు? యేసపు వచ్చేప్పుడు అన్నం వాళ్ళందరికీ అన్నం తీసుకొస్తే వాళ్ళు ఉండాల్సి అట్లా ఉండలేదు. అయినా కానీ ఎత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళు ఏమంటున్నారు? దూరం చూసి వారు ఇదిగో కళ్ళగున వాడు వచ్చున్నాడు, వీడిని చంపి ఇక్కడ నుండి ఒక గుంటలో పారేసి
దుష్టము వీరిని తీసివేయనని చెప్పుదాము. అప్పుడు వీరిని కళ్ళెవరు చూద్దాము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకుంటుంది. ఎవరు వాళ్ళమ్మా? వాళ్ళ అన్నలే, అందరూ వాళ్ళ అన్నలే. ఆయన తమ్ముడు చంపాలని అనుకున్నారు. మొట్టమొదటిగా చూసినట్లయితే ఆదాము అవ్వకు పుట్టిన వాళ్ళు ఎవరెవరు? ఇద్దరు బిడ్డలు. ఎవరు చంపినారు? ఎవరు చంపుకున్నారు? అన్నదమ్ములే చంపుకున్నారు. కాబట్టి ఇప్పుడు కాలంలో కూడా మన ఇంటి వాళ్ళే మనకు శత్రువు. కాబట్టి అటువంటి వారితో కూడా మనము మెలకువ కలిగి ఉండాలి. దినములు చెడ్డవి, సమయం పోలేకుండా మన ప్రభువుని యేసుక్రీస్తుని పట్టుకొని మనము అపహాసకులు కూర్చున్న చోట ఏమి చేయకూడదు? కూర్చోకూడదు. వాళ్ళతో కూడా మనం హాహా ఊ అనుకుంటా గడపట్లో కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకూడదు. మనం ఎప్పుడు దేవునితో సహవాసం అయి ఉండాలా, దేవుని వాక్యంతో సహవాసం ఉండాలా. అలాగే ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. మనం ఇంకొక విషయం చూసినట్లయితే పరిశుద్ధాలతో కూడా మనం సహవాసం ఉండాలి. పరిశుద్ధులతో కూడా మనం సహవాసం కలిగినట్టయితే ఇటువంటి ఎక్కిరింపులు తెలిపోతాయి. 2వ కొరింథీయులకు రాసిన గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. పేజ్ నంబర్ కొత్త నిబంధన గ్రంథం 2వ కొరింథీయులకు రాసిన గ్రంథం 2వ కొరింథీయులకు రాసిన గ్రంథం 14వ అధ్యాయం 13వ అధ్యాయం 14వ వచనం. అధ్యాయం 14వ చదవండి. చూసారా? పరిశుద్ధాత్మ సహవాసం. పరిశుద్ధాత్మ సహవాసం. పరిశుద్ధాత్మ అంటే ఎవరమ్మా? మళ్ళా దేవుడు లేకపోతాను మనం. దేవుడిని వదిలేసి ప్రభువైన యేసుక్రీస్తులోకి రావాలి మనం. అప్పుడే నీకు నాకు రక్షణ. యేసు అనే దాంట్లో ఏముందమ్మా? యేసు అనే దానికి అర్థం ఏంటి? రక్షకుడు అని. ఆ రక్షణ అనేది నువ్వు దేవుడు 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 ఉంటాకున్నా కానీ ఏ ప్రజలు. ఎందుకంటే యేసు చెప్పినాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప. ముస్లిమ్స్ కూడా దేవుడు అంటారు అలా అంటారు, హిందువులు కూడా దేవుడు అంటారు అలా అంటారు, క్రిస్టియన్స్ కూడా దేవుడు అంటారు అలా అంటారు. అది ఏమి కాదన్నా, నేను వ్యక్తిగతంగా ప్రభు అయిన యేసుక్రీస్తే దేవుడు. ఆయన తప్ప వేరే మార్గం లేదు. ఆయన మన పాపములకు మరణించి తిరిగి లేచినాడు. ఇది హృదయంలో ఉన్నటువంటి ఎన్ని ప్రయోజనం లేదు. ఎన్ని ఉపవాస ప్రార్థనల ప్రయోజనం లేదు, ఎన్ని ఆన్లైన్ ప్రేయర్ చేసిన ప్రార్థన లేదు, ఎన్ని పాటలు పాడిన ప్రార్థన లేదు, ఎటువంటి మందిరాలకు డైలీ ఆరాధించిన ఏమి ప్రయోజనం లేదమ్మా. మొట్టమొదటిగా నీ హృదయంలో నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగరించి ఆయన నీ పాపము నా పాపమును ఆయన యొక్క పరిశుద్ధ రక్తంతో తీసివేసినాడని ఎన్నటికైతే నువ్వు నమ్మవు, విశ్వసించవు, ఇవన్నీ నిష్ప్రయోజనం. కాబట్టి యేసుని ఎదుగుటే నిత్య జీవం. ఎక్కడుంది ఆ వాక్యం? యోహాను సువార్త కానీ యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైనను నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. బస్ ఇది అందరూ ఎదిగినారా లేదో నాకు తెలియదు, కానీ ఎరగంటే ఈ రోజన్నా ఎరగండి. మనం ఎన్ని బాప్తీసాలు తీసుకున్నా, ఎన్ని బలలో ప్రార్థించినా, ఎన్ని ఆరాధనలు అటెండ్ అయినా ఈ సత్యాన్ని మనం గ్రహించినామా లేదంటే, ఈ సత్యం యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం రాసిన తర్వాత వచ్చి రాశాడమ్మా. అప్పుడు పురాతన కాలం నుండి ఎవరికి తెలియలేదు. అందరూ దేవుడు 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 అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మోషే కొండెక్కిపోయి దేవుడితో మాట్లాడేటప్పుడు కింద వచ్చే లోపల పెద్ద దూడం చేసుకొని
అది దేవుడిని చూసుకొని ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారమ్మా? మోసే కొండ మీద దిగొచ్చేటప్పుడు ఏం చేశారు వీళ్ళు? పెద్ద దూడను చేసుకొని విగ్రహం చేసుకొని దానికి పూజ చేసుకున్నారు. దేవుడు కోపం ఇచ్చి, అయ్యా మోసే నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ నేను చంపేస్తాను, నిన్ను మాత్రం అభివృద్ధి చెందుతాను. అప్పుడు మోసే ఏమంటాడు? వద్దు ప్రభువా, ఐగుప్తు నుండి మనం తీసుకొచ్చిన వీళ్ళను వాళ్ళందరం చంపేద్దాం, నన్ను చంపేసే వీళ్ళని బతికేమని అడ్డుపడి ప్రార్థన చేస్తారు. మోసే ప్రార్థనని దేవుడు కోపాన్ని సదార్చుకొని మనసు మార్చుకొని 10 ఆజ్ఞల పలక వాళ్ళ దగ్గర ఇచ్చి, అయ్యా ఈ చేయొద్దు, ఈ చేయాలా అని వాళ్ళకి చెప్తున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు సరళం చేశారు, సులువు చేశారు. ఏదైతే ధర్మశాస్త్రము నిర్వర్తించలేకపోయిందో ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన శిలువ మేకులో కొట్టబడి నీ కోసం నా కొరకు ధర్మశాస్త్రాల నుండి మనకు విడుదల దయచేశాడు. ధర్మశాస్త్రం విడుదల చేశాడని ఫుల్ లైసెన్స్ ఉంటుందని నీ ఇష్టం వచ్చిన నేను పాపాలు చేసి దేవుని దగ్గరకు వచ్చేది కాదు. మనం అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మతో సహవాసం చేయమంటున్నారు. పరిశుద్ధాత్మతో కలిగి ఉన్నప్పుడైతే దేవుని యందు నువ్వు ఎలా ఉంటావంట? గడగడగడ వణుకుతారా? ఎవరో చెందంతేపు తను వాక్యం చెప్పడం, ఈ వాక్యం ఈ చెవులు వినడం, ఆ చెవులు వదలడం, పోతా ఉండడం. కానీ దావీదు కీర్తన 2వ అధ్యాయం రాయడం కానీ ఏం చెప్తున్నాడు చూస్తాం. దావీదు ఎలా మందిరానికి రావాలా, ఎలా మందిరంలో ఉండాలా, ఎలా మందిరం యొక్క భయం కలిగి ఉండాలనేది దావీదు 2వ కీర్తనలో రాయడం. ఒకసారి ఆఖరి వచ్చినంటే 2వ కీర్తన ఇస్తారా? పేజీ నంబర్ 453. నేను చదువుతాను, వినండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకొని లేనాయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదురు. ఆయనను ఆశ్రయించు వారందరూ ఎవరమ్మా? ధన్యులు. తీసారా వాక్యం? 453 పేజీ కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుతారు. చూసావా? ఇప్పుడు మోషే యొక్క ప్రతి ఒక్క విధమైన ప్రార్థన విన్నాడు దేవుడు కదా. ప్రతి ఒక్క విధమైన ప్రార్థన విన్నాడు దేవుడు కదా. మోషే చేసిన ప్రార్థనలన్నీ ఇతరుల కోసమే చేశాడు, ఆయన కోసం ఏం లేదు. ఆఖరు ఒక ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? అయ్యా నన్ను వాగ్దాన భూమిలోనికి అడుగుపెట్టినాయి అన్నాడు. అప్పుడేమన్నాడు దేవుడు? ఒప్పుకున్నాడా ప్రార్థనకు? ఒప్పుకోలా. అయినప్పటికీ మోషే మనసు చాలా మంచిది, సాక్షిపోయిన మనసు కాబట్టి, అయ్యా ఇది ఒప్పుకున్నావు, ఎవరైనా ఒక అధికారి, ఒక నాయకుడిని ఎన్నుకొని నా బదులు నియమించేయా అంటాడు. ఆయన కొడుకున్నాడు, అందరు ఉన్నారు, కానీ వాళ్ళు నియమించమన్నాడా? స్వార్థంతో ఆయన ఇవ్వన్నా. ఒక నాయకుడిని, ఈ ప్రజల్లో నడిపించే సమర్థం గల నాయకుడిని ఏమి చేయమన్నాడు? నియమించమని ప్రార్థించాడు. అప్పుడు యెహోవా దేవుడు ఏం చేశాడు? నూను కుమారుడైన యెహోషువ దీనికి సమర్థుడు. ఆయన ఏ ఆత్మ కలిగి ఉన్నాడు? దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. నువ్వు పోయి ఆయన మీద చేపెట్టి ప్రార్థించు, ఆ శక్తి ఆయనకు వస్తుంది. కాబట్టి మనం ఏ ఆత్మ కలిగి ఉండాలా? దేవుని ఆత్మ కలిగి ఉండాలి. మనుషుల ఆత్మ అంతా దెయ్యాల ఆత్మ. మనుషులు లేనిపోయినట్టు తెచ్చుకుంటారు, లేని పెట్టి పనులన్నీ పెట్టుకుంటారు, లేనిపోయిన వ్యసనాల్లో పడతారు. కాబట్టి నువ్వు ఏం చేయాలా? నూను కుమారుడైన యెహోషువను ఆ యొక్క ప్రజల్లో ఇద్దరు వాగ్దానం ముగించారు. ఎవరెవరమా? నూను కుమారుడైన యెహోషువ, ఇంకొకడు
ఇంకొకరెవరు ఇద్దరు వచ్చారు. వాగ్దానం ఇద్దరు వచ్చారు. ఎవరు చెప్పడం పేర్లు? ఒకటి యెహోషువ కాలేబు. వీళ్ళిద్దరే అక్కడ అడుగు పెట్టారు. అందరూ ప్రార్థన చేశారు, అందరూ ఉపవాసం ఉన్నారు, అందరూ దాంతో నడిచినారు, అందరూ రాలిపోయినారు. ఈవెన నాయకుడు కూడా రాలిపోయాడు, అహరోను కూడా రాలిపోయాడు, అందరూ రాలిపోయారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. జనం చెడ్డది కనుక మనం ప్రభువైన యేసుక్రీస్తుతో సహాయం చేయాలా, పరిశుద్ధాత్మతో సహాయం చేయాలా, అలా ఇంకెవరితో సహాయం చేయాలంటున్నారు? జ్ఞానులతో సహాయం చేయాలంటున్నారు. జ్ఞానులతో సహవాసం చేయాలి. ఫస్ట్ మొట్టమొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం చేయవలను. రెండవదిగా పరిశుద్ధాత్మతో మనం సహాయం చేయవలను. మూడవదిగా మనం జ్ఞానులతో సహవాసం చేయమంటున్నారు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడవును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. అర్థమైందమ్మా? ఎవరితో సహవాసం చేయాలి మనం? జ్ఞానులు. పనికి మాన వారితో మనం సహవాసం చేయాలంటే మనం కూడా చెడిపోతాం. పనికి మానవాడు కొందరు ఈ మనుషుడు మనం ఇలా శిశువులను తెలుగుంటూ అతనిని నిర్లక్ష్యం చేసి అతని కానుకలు తీసుకొని రాకుండా అతని చెవిటి వాడేట్టు ఊర పొందారు. కాబట్టి సమయంలో చూసినట్లయితే పనికి వారు కొంత ఉండాలి అక్కడ. కాబట్టి నా ఆలోచన వినకపోతే నా గద్దింపును వారు కేవలం ప్రణీతించదు. కాబట్టి వారు తమ ప్రవర్తన తగిన ఫలము అనుభవించదురు, తమకు వెక్కసం వరకు తమ ఆలోచనను అనుసరించదురు. జ్ఞానము లేనివాడు దేవునిని విసర్జించి నాశనమవుదురు, బుద్ధిహీన క్షేమములు కలిగినది మైమర్చి నిర్మూలమవుదురు. నా ఉపదేశం అందించి వాడు సురక్షితంగా నిలుచుండును, వాడు కీడుతున్న భయం లేక నెమ్మదిగా ఉండును. కాబట్టి దేవాదేవుడు ఏం చేశాడు? దేవాదేవుడు ఏం చేశాడమ్మా? ఎవరితో సహవాసం చేయమన్నాడు? ఫస్ట్ మనం ఎవరితో సహవాసం చేయాలా? ఫస్ట్ మొట్టమొదటి యేసుక్రీస్తుతో సహాయం చేయాలా, రెండవదిగా పరిశుద్ధాత్మతో సహాయం చేయాలా, మూడవదిగా జ్ఞానంతో సహాయం చేయాలా. మూర్ఖులతో మనము సహవాసము చేయకూడదు, మూర్ఖులు మనము సహవాసం చేయకూడదు. అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 30 నుంచి 33 చూడండి. ఎవరికైనా అర్థం కావాలంటే చెప్పాలా? అర్థం లేని బోధ వ్యర్థం. కాబట్టి అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలా. అటువంటి కృప మనకు కలగాలని మనం ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. 1వ అధ్యాయం 30 నుంచి 33 వచనాలు. నా ఆలోచన వినలేకపోయేది, నా గద్దింపును వారు కేవలం తృణీకరించేది. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసం వరకు తమ ఆలోచనను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమవుదురు, బుద్ధిహీనుడు క్షేమము కలిగి మైమరచి నిర్మూలమవుదురు. నా ఉపదేశం అందించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుతున్న భయం లేక నెమ్మదిగా ఉంటాడు. జ్ఞానంతో నువ్వు సాహసం చేసినట్లయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి? ఆయన ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తావు, సురక్షితంగా ఉంటావు, ఏ కీడుకి వచ్చిన భయం లేకుండా నెమ్మదిగా ఉంటావు కదా. కాబట్టి మనం ఏం చేయాలా? దేవాది దేవుడితో సహవాసం.
ఇంకా ఎక్కడ సహవాసం ఉండాలా? ఇప్పుడు 3 విషయాలు చెప్పిన. ఒకటి, మొట్టమొదటిగా ప్రభు యేసుక్రీస్తుతో సహవాసం చేయాలా. రెండోది, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలా. మూడోది, జ్ఞానులతో సహవాసం చేయాలా. నాలుగవది, అపోస్తుల బోధయందు బోధతో మనం సహవాసం చేయాలి. అపోస్తుల బోధయందు మనం సహవాసం చేయాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం ఒకసారి చదవండి. ఇది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఇంట్లో కానీ, ప్రతి మందిరంలో కానీ, ప్రతి సంఘంలో కానీ ఇది ఖచ్చితంగా మనము దాన్ని అనుసరించాలని దేవాదేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఇటువంటి బోధ మనం ఏం చేయాలా? 2వ అధ్యాయం 42వ వచనం, పేజ్ నంబర్ 105 చదివేనా? తీసారా? మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విడిచెందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉంది. కాబట్టి మనం కూడా ఇటువంటి విషయంలో ఎడతెగక. ఇప్పుడు మన సహవాసం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉంది. మనకు ఏ కీడు వచ్చినా భయం లేకుండా ఉంటాం, సమాధానంతో ఉంటాం. మనం ఎప్పుడూ మనము నిస్వార్థంగా ఉంటాం, దేవుని భయభక్తులు ఉంటాం, దేవుని బోధయంలో ఉంటాం, ఆయన సహవాసంలో ఉంటాం, రొట్టె విడిచే దాంట్లో ఉంటాం, అలాగే ప్రార్థన చేయటం ఎడతెగక ఉంటాం. కాబట్టి ఇటువంటి ఆసక్తి మనకు కావాలని ఈరోజు మన ప్రభువుని యేసుక్రీస్తుని మనం ఏం చేయాలా? వేడుకోవాలా. ఈ యొక్క ఉపవాస ప్రార్థన నిమిత్తమై మనము ఈ ధ్యానాలు మన బలహీనత నుండి విడుదల చేసి మొట్టమొదటిగా మన ప్రభువుని యేసుక్రీస్తుతో సహవాసం చేయాలా, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలా, జ్ఞానంతో సహవాసం చేయాలా, అపోస్తుల బోధ ఉంటుందో సహవాసం చేయలేము. ఈ 4 మన మధ్యలో పెట్టుకొని అటువంటి గట్టి శక్తి మనకు కావాలని ఈరోజు మనం ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత ఒక్కొక్కరు క్లుప్తంగా ప్రార్థన చేయండి. అలాగే ద్వారకా పాడలు టైఫాయిడ్ జ్వరమంట, ఆమెకు కూడా ప్రార్థన చేయండి. అలాగే నాగమణి ఉంది, బాగానే ఉంది. ఆమె తర్వాత ఆత్మీయంగా ఎదురు ప్రార్థన చేయండి. అలాగే చుట్టుపక్కల మన బంధువులు ఎవరైతే ఇంకా బాప్తిసం తీసుకోలేదో, దేవుని అంగీకరించలేదో, నిత్య నరకానికి సమీపంగా ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాం. అలాగే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మనం దేవునితో సహవాసం చేయాలని, ఆ పరిశుద్ధాత్మతో సహాయం చేయాలని, జ్ఞానంతో సహాయం చేయాలని, అపోస్తుల బోధనతో సహాయం చేయాలని మనస్ఫూర్తిగా